ఈరోజు దేవుని యొక్క దయ వలన ఆయన మనకు అనుగ్రహించిన ఈ అనుకూల సమయంలో దేవుని యొక్క మాటలను మనం వినగలుగుతున్నాము. నిజంగా ఈ క్షణం, ఈ దినాన మీరు గాని, నేను గాని ఇలా కూర్చొని ఒక గంట సమయం దేవుని వాక్యం వినాలి అన్నా, చెప్పాలి అన్నా ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు దాటితేనే గాని ఒక గంట సేపు వాక్యం చెప్పడానికి గాని, వినేవారికి గాని సమయం అనేది దొరకడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా బిజీ లైఫ్ అయిపోయింది. ఇంటిలో ఉండేవాళ్ళైతే ఇంట్లో ఉండే పనులు, పిల్లలు, వంటలు, కార్యక్రమాలు. బయటికి వెళ్ళేవాళ్ళైతే అప్పుడే జాబ్ నుంచి రావటం, జర్నీలో ఉండటం, లేదా అప్పటికప్పుడే నువ్వు ఎక్స్‌ట్రా టైమ్ చేయాలి అని చెప్పటం. ఇవన్నీ ఏంటంటే దేవుని వాక్యాన్ని మనుషులు వినడానికి, మనుషులు దేవుని వాక్యాన్ని చర్చించుకోవటానికి సమయాన్ని కేటాయించడం అనేది ఒక పెద్ద పోరాటంలా అయిపోతుంది. దైనందిన జీవితంలో ప్రతి మనిషి దైనందిన జీవితంలో వాక్యానికి సమయాన్నివ్వటం. నిజంగా నేనందుకే అంటాను. దేవుని మాటలు వినాలి అంటే అది దేవుడు మనపై ఉంచిన దయ. ఒక మాట నీ చెవిన దేవుని గూర్చిన సంగతులు వెళుతున్నాయంటే, ఆ క్షణాన దేవుడు నీకు తన కృపను చూపించి ఆ మాటలు వినిపిస్తున్నాడు అని మన ఆ క్షణం దేవునికి స్తోత్రాలు చెప్పుకోవాల్సిన అవసరం కలిగిన వారుగా ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన, ఆలోచించాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఒకటుంది. అదే నీవు దేవుని కుమారుడివైతే మీరు చూస్తున్నారు గదా! నీవు దేవుని కుమారుడివైతే ఏంటి ప్రశ్న? అవునండి. ప్రశ్నే. దేవుని కుమారుడివైతే అన్న తర్వాత అర్థమేంటి? సహజంగా మనం ఎవరితోనైనా ఏదైనా విషయాలు మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు సగమే మాట్లాడతాం. మిగతా సగం నీకే వదిలేస్తున్నాను ఆలోచించుకో అని జెప్తాం. నీ మాటలు నీకే వదిలేస్తున్నాను అంటే, ఆ సగం నన్ను పూరించుకోమనా అంటే, అవును అనర్థం. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్న క్రైస్తవులమైన మనం, నీవు దేవుని కుమారుడివైతే అనే ప్రశ్నని ఆలోచించుకోవాలి. నీవు దేవుని కుమారుడివైతే అన్న ఈ మాట ఎవరు పలికిన మాట చెప్పమంటారండి? అపవాది పలికిన మాట. ఎవరితో పలికిన మాట? సాక్షాత్తు జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తుతో నీవు దేవుని కుమారుడవైతే అని ఆయననే ప్రశ్నించింది. ఎలాంటి మాటలు ప్రశ్నించిందో ఒకసారి మత్తయి సువార్తలోకెళ్ళి మనం చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4 వచనంలో క్షమించండి 3 వచనంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 3 వచనంలో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఎవరి దగ్గరకొచ్చి ఏ మాట మాట్లాడుతుందండి? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే కదా! మరి దేవుని కుమారుడవైతే అంటుందేంటి? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెనగునట్లు ఆజ్ఞాపించుమనింది. సరే. మరొక మాట కూడా చూద్దామా? 6వ వచనం చూద్దామండి. 6వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అంతటా ఆ అపవాది ఆ పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఏం మాట్లాడుతుందండి అసలు అపవాది? ఎవరితో ఏం మాట్లాడుతుందంటే, దేవుని కుమారుడితోనే నువ్వు నిజంగా దేవుని కుమారుడివేనా? నువ్వు దేవుని కుమారుడివైతే దూకు కిందకి. ఎక్కడ నిలబెట్టి దూకమంటుందండి? పర్వతాల శిఖరం. పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, "నువ్వు దేవుని కుమారుడివా? అయితే దూకు." ఎందుకు దూకమంటుంది? ఒకవేళ నువ్వు దేవుని కుమారుడివే అనుకో, నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తానన్నాడు గదా! ఇప్పుడు నాదొక ప్రశ్నండి. దేవుని కుమారుడు ఆయన దేవునికి పుట్టినవాడా? దేవుని కుమారుడా కాదనేది అపవాదికి అవసరమా? అపవాదికి అవసరమా? ఇప్పుడు అపవాదికి నేను దేవుని కుమారుడిని అని నిరూపించుకోవాల్సిన అవసరత యేసుక్రీస్తు వారికుందా? అక్కడ ఎవరు లేరు కదండీ! అపవాది యేసుక్రీస్తు వారే కదా! ఆయన ఎక్కడికెళ్లారు? అరణ్యములో శోధింపబడుటకు ఆత్మచేత కొనిపోబడెను అని మనం సువార్తల్లో చదువుకుంటాం గదండీ!
ఇప్పుడు అపవాది చేత శోధింపబడడానికి ఆయన ఎళ్తే, అపవాది ఆ శోధనలను యేసుక్రీస్తు వారికి సంధిస్తున్న ప్రశ్నలేంటి? "నువ్వు దేవుని కుమారుడివైతే ఇది చెయ్యి. నువ్వు దేవుని కుమారుడివైతే దూకు" అంటుంది. ఇప్పుడు నేను దేవుని కుమారుడిని. అయితే ఏంటి? ఇప్పుడు చేయమంటావా? చేస్తా చూడు అని ఆయన అనలేదు. అపవాది వేసిన ప్రశ్నకు నేను దేవుని కుమారుడిని అని నిరూపించుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా ఆయన అపవాది దగ్గర? అపవాది దగ్గర ఇదిగో సరే నేను దేవుని కుమారుడిని నీకు నిరూపించుకోవాలా? చూడు రాళ్ళను రొట్టెలుగా చేస్తాను. సరే కిందకి దూకేస్తాను అని అన్నాడా? లేదు. అపవాది దగ్గర నిరూపించుకోవాల్సినంత అవసరత ఆయనకి లేదు. కానీ ఆయన నిరూపించుకోవాల్సిన అవసరత ఎక్కడ సంభవించిందో చెప్పమంటారా? మనుష్యుల మధ్య. అపవాది ఎదుట నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ మనుషుల మధ్య దేవుని కుమారుడిగా ఆయన నిరూపించబడాలి. ఆయన వారసత్వాన్ని నేను దేవుని కుమారుడనే అని ఆయన నిరూపించుకోవాలి. కాబట్టి రోమ పత్రికలో పౌలు గారు ఏమని రాస్తున్నారు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. చాలా పెద్ద వచనం ఇది. శుభమని చెప్పి వ్రాయనిదైన తర్వాత చదువుకోగలిగితే మనం మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును, మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసింది. ఇక్కడ చూడండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఎక్కడ నిరూపించబడ్డాడు భూమి మీద అంటే, ఎలా నిరూపించబడ్డాడు అంటే, దావీదు సంతానంగా నిరూపించబడ్డాడు ఆ శరీరమును బట్టి. కానీ ఆత్మను బట్టి అన్న మాటను చూసారా మీరు? ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా నిరూపించబడ్డాడు? పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా. ఏవండి? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే. పరలోకంలో తండ్రికి పుట్టిన కుమారుడే. అద్వితీయ కుమారుడే. జ్యేష్ఠ కుమారుడే. ఇవన్నీ మనకు తెలుసు కదా! ఇంకొక మాట కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే ఈ మాటలను బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, అసలు దేవునికి కుమారులంటూ ఉంటే అందులో ప్రధానుడు, జ్యేష్ఠుడు, మొదటివాడు ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడైనప్పుడు అపవాది దగ్గర ఇదిగో నేను దేవుని కుమారుడిని, నేను జ్యేష్ఠుడిని అని ఆయన నిరూపించుకోలేదు. అది చెప్పిందల్లా అపవాది చెప్పిందల్లా ఆయన చేయలేదు. కానీ ఎవరి మధ్య ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు, ఎవరి మధ్య దేవుని కుమారుడుగా ఆయన బ్రతికాడు, ఎవరి మధ్య దేవుని కుమారుడుగా ఆయన తను తాను రుజువు చేసుకున్నాడు అంటే మనుషులమైన మన మధ్య. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని తన సొంత తండ్రి అని చెప్పినా రాళ్ళెత్తారు కొట్టడానికి. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకుంట చేత యూదులు ఆయన్ని కొట్టుటకు రాళ్ళెత్తిరి అన్నమాట మనం చదువుకుంటాం. అంటే ఈ సమాజం ఒప్పుకోవట్లేదు ఆయన దేవుని కుమారుడని. కానీ ఆయన నిరూపించుకున్నాడు. చాలా సందర్భాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఇవన్నీ మనం చదివితే ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడడం, ఆయన ఎలా నిరూపించబడ్డాడు ఇదంతా మనకి అర్థమవుతుంది. సరే. ఇది మనం అంగీకరించగలిగితే, మనం ఒప్పుకోగలిగితే యేసుక్రీస్తు వారు భూమి మీదకొచ్చిన తర్వాత ప్రతి మనిషిని మొదట ఏమి తెలుసుకోవాలని ఆయన చెప్పాడు? ప్రతి మనిషి దేవునికి ఏం కావాలని చెప్పాడు అంటే, శిష్యులకు ప్రార్థన నేర్పుతూ పరలోకమందున్న మా తండ్రి అని నేర్పాడు. పరలోకమందున్న మా తండ్రి. అంటే దేవునిని తండ్రిగా, మనుషులను పిల్లలుగా, కుమారులుగా ఆయన సంబోధిస్తున్నాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ దేవునికి పిల్లలు. మనం అందరూ దేవుని నుండి వచ్చిన వాళ్ళమే కదండీ! అందుకే మనం ఆయన్ని తండ్రి అని పిలుస్తాం. తండ్రి అని పిలిచినంత మాత్రాన ప్రతి ఒక్కరు పిల్లలవుతారా? తండ్రి అని పిలిస్తే భూమి మీద ఉన్న మనుషులందరూ దేవునికి పిల్లలైపోతారా? అంటే కంటే పిల్లలే కదండీ అంటారు. మనం అందరూ దేవుని నుండి వచ్చిన వాళ్ళము.
దేవునిలో నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి, మనకాయన తండ్రవుతాడు కాబట్టి, నేను పిల్లల్ని కాకుండా నేనెలా ఉంటాను? నేను కుమారుడినే కదా! నేను కుమార్తెనే కదా! దేవునికి అనుకుంటే తప్పదు. దేవునికి పుట్టిన కుమారుల్ని దేవుని పిల్లలనడం కరెక్ట్ కాదా? దేవునిలో నుండి మనం భూమి మీదకొచ్చాము. ఆదాములో నుండొచ్చాము. ఆదాము దేవునిలో నుండొచ్చాడు. మనకు రాయబడింది లూకాసు వార్త 3వ అధ్యాయం 38 వచనం ప్రకారంగా. వంశావళి గురించి చెప్పుకుంటూ వస్తూ ఆదాము దేవునికి కుమారుడు అన్నారు. కదండీ! ఆదాము దేవునికి కుమారుడు. సరే. మరి ఆదాము దేవునికి కుమారుడైతే ఆదాము నుంచి వచ్చిన మనమంతా దేవుని కుమారులమే కదా అవ్వాలి. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకొచ్చి దేవుని కుమారులుగా ఉన్న వాళ్ళని ఏమంటున్నాడో యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఇక్కడ ఎవరికి తండ్రిని, ఎవరిని సంబోధిస్తున్నాడు? ఎవరు ఎవరికి తండ్రి? ఎవరు ఎవరికి పిల్లలు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే మనుషుల తండ్రి ఎవరయ్యారు? దేవుడు కదా! యెహోవా కాదా? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే అపవాది మనుషులకు తండ్రయ్యాడా? అపవాది మనుషులకు తండ్రయ్యాడా? అవును. మరి మనుషులందరూ ఏమైపోయారు? అపవాదికి పిల్లలయ్యారు. అదే కదా చెప్తున్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అంటే దేవునికి పుట్టిన పిల్లలు దేవుని పిల్లలుగా లేరన్నమాట. దేవుని కుమారులుగా లేరు. అపవాది కుమారులుగా అయిపోయారు. అందుకే పౌలు గారు కూడా ఒకానొక సందర్భంలో వాక్యాన్ని చెబుతూ అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఏమంటారు చూడండి. అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. ఎవరి కుమారుడిని పిలిచి సంబోధిస్తున్నాడండి? అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అనే అతన్ని, ఆ యూదుని చూసి ఏమంటున్నాడు? అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. ఏమండి ఇతను ఎవరో తెలుసా? యూదుడే. మరి యూదులంటే అందరూ ఏమనుకుంటారండి? దేవుని పిల్లలనే కదా అనుకుంటారు. ఇతను యూదుడు అని చెప్పడానికి 6వ వచనం మీరు చూస్తే, వారు ఆ ద్వీపమంతంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అని ఒక యూదుని చూచిరి. యూదులు అనగానే మనం ఏమనుకుంటాం వెంటనే? దేవుని పిల్లలండి యూదులంటే. ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలండి, దేవుని కుమారులండి అని చెప్పుకుంటాం. కానీ యూదుడైన ఆ బర్యేసు అన్న అతన్ని పౌలు గారు ఏమని సంబోధిస్తున్నారు? అపవాది కుమారుడు. యూదులు దేవుని పిల్లలా? దేవుని పిల్లలే. మరి ఎందుకని అపవాది కుమారుడు అంటున్నారు? అంటే దేవునికి పుట్టిన సంతానమే అయినప్పటికీ, దేవునికి పుట్టిన పిల్లలుగా వారి ప్రవర్తన లేదు గనుక, వాడినేమని చెప్పేస్తున్నాడు? "నువ్వు నా కుమారుడివి కాదు. దేవుని కుమారుడివి కాదు గనక, నువ్వు ఖచ్చితంగా దేవునికి కుమారుడివి కాదు కాబట్టి" వెంటనే ఎవరి కుమారుడయ్యాడు? అపవాది కుమారుడైపోయాడు. అందుకే నువ్వు అపవాది కుమారుడవు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఏవండీ? భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏమని సంబోధించారు? దేవుని సంతానం, దేవుని పిల్లలు. ఒక చక్కటి మాట ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం మొదటి వచనంలో మోషే గారు అంటారండి. ఆ మాట ఒకసారి చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము మొదటి వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఇశ్రాయేలీయులు చెప్తూ ఏమని చెప్తున్నాడు? మీరెవరో తెలుసా? మీ అమ్మ నాన్నలకు పుట్టారనుకుంటున్నారేమో. కాదు, మీరు జీవము గల యెహోవాకు బిడ్డలు. దేవుని బిడ్డలు మీరంతా. దేవునికి పుట్టిన వాళ్ళంతా. దేవునికి పుట్టిన మీరు ఎంత గొప్పగా ఉండాలి అని చెప్పుకుంటూ, మీరు దేవుని పిల్లలు కాబట్టి మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్తూ మోషే గారు చాలా విషయాలను అక్కడ ముందు చెప్పడం జరుగుతుంది. ఇశ్రాయేలీయులేనా అంటే దేవుని పిల్లలు? కాదు. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఎవరిని బట్టి తండ్రి, ఎవరిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఊనుతున్నానని పౌలు గారు పత్రిక రాస్తారు. మనకు తెలుసు. అంటే హిందువులని లేదు, ముస్లింలని లేదు, క్రైస్తవులని లేదు, ఒక మతమని లేదు, ఒక కులమని లేదు. అసలు భూమి మీద ఏ మనిషి అయితే ఊపిరి కలిగి ఉన్నాడో ఆ ఊపిరి కలిగిన ప్రతి మనిషికి జీవాన్ని దయచేసిన దేవుడే తండ్రి. ఆయనకి మనం పిల్లలము.
దేవుడు మనకు తండ్రి అయినప్పుడు, మనం ఆయనకి పిల్లలమైనప్పుడు, మళ్ళీ నీవు దేవుని కుమారుడివైతే అనే ప్రశ్న నేనెందుకేశాను? అపవాది కుమారుడిని ఎందుకేసింది? అపవాది అయితే యేసుక్రీస్తు అని శోధించడానికి, "నువ్వు దేవుని కుమారుడివైతే ఇది చెయ్యి. నువ్వు దేవుని కుమారుడివైతే కిందకి దింపు" అని జెప్పి అడిగింది. కానీ ఈరోజు మనము మనల్ని ప్రశ్నించుకోవాలి ఈ ప్రశ్న. నేను దేవుని కుమారుడినైతే మనము సంఘంలో ఉన్న సహవాసంలో ఉన్న కుమారులతో, సహోదరులతో "నువ్వు దేవుని కుమారుడివైతే ఏం చేయాలో తెలుసా?" యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. "నువ్వు దేవుని కుమారుడు అవ్వాలి అంటే, నిజంగా నువ్వు దేవుని కుమారుడివైతే నువ్వేం చేయాలో తెలుసా?" మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. దేవుని కుమారులనబడుదురు అన్న మాట కనిపిస్తుంది కదా మీకు? దేవుని కుమారులనబడాలి అంటే వారిలో ఉండాల్సిన లక్షణం ఏంటండి? సమాధానపరచాలి. సమాధానపరిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు. అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు. వారు ఎలా పిలువబడతారు? వాళ్ళు ఏమనబడతారు? దేవుని కుమారులు అనబడతారు. అంటే ఒక సమాధాన పరిచే గుణం నీలో ఉంటే నువ్వు దేవునికి కుమారుడివవుతావా? అవును. సమాధాన పరిచే తత్వం మనలో ఉంటే మనం దేవునికి కుమారులవుతాం. యేసుక్రీస్తు వారికున్న చాలా పేర్లలో ఒక పేరేంటండి? సమాధానకర్తయగు అధిపతి. ఎవరికి సమాధానాన్ని కలిగించాడో తెలుసా ఆయన? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే. దేవుని కుమారుడైన ఆయన ఎవరెవరికి సమాధానం కలిగించాడు? పరలోకమందున్న దేవునికి, భూమి మీద ఉన్న మనకు సమాధానాన్ని. భూమి మీద ఉన్న మనకి దేవునితో సమాధానం లేదా? మనం దేవునికి పిల్లలమే కదా! దేవునికి పుట్టిన వారమే కదా! దేవునికి పుట్టిన వారమే అయినా కానీ, మనకు పరలోకమందున దేవునికి మధ్య సమాధానం లేదు. మరి ఏముంది? శత్రుత్వం ఉంది. ఎంత కఠినమైన మాట ఎలా అనగలిగాము అంటే, పౌలు గారి పత్రికలో చెప్తూ, మనము పూర్వము దేవునికి శత్రువులమై ఉండునప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనం వచ్చి భూమి మీదకి పరలోకమందున్న తండ్రికి, భూమి మీద ఉన్న మనుషులకు మధ్య సమాధానాన్ని కలిగించారు. అంటే సమాధానం కలిగించడం అంటే చిన్న మాట కాదండి. ప్రశ్నకు జవాబు సమాధానం కాదిది. మనుషుల మనస్సులలో ఉండే సమాధానం ఇది. మనుషుల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు, మనుషుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు, వాళ్ళ మధ్య సమాధానాన్ని కలిగించడం ఎంత కష్టమైన పనో చెప్పమంటారా? చాలా కష్టం. చాలా కష్టం. మనమందరం ఏదో ఒక బంధానికి బందీలైన వాళ్ళమే గదా! భర్త అనే బంధం ఉంది. కుమారుడు, కుమార్తె అనే బంధం ఉంది. అత్తామామలనే బంధం ఉంది. ఏదో ఒక బంధం ఉంది. ఎన్ని బంధాలైతే మీకున్నాయో, అందులో ఏదో ఒక్కరితో మీకు సమాధానం అనేది ఉండదు. ఆ సమాధాన బంధం అనేది మీ మధ్య నెలకొనదు. మీరెంత సేపటికి మీరు సమాధానంగా ఉందా అని చూసినా వారి ఎదుటి నుంచి మీకు సమాధానం అనేది ఉండదు. ఏంటి? జవాబు కాదు. శాంతి, సమాధానం అనేది మీ మధ్య ఉండదు. సమాధాన పరచడం అంటే చిన్న విషయం కాదని ఎందుకంటున్నానంటే ఎంతో మందిని సమాధాన పరుద్దామని చూసినా అపవాది ఎవరండి అసలు? వాడు ఒకరి మీదకి ఒకరిని రెచ్చగొడుతూనే ఉంటాడు. వారి మధ్య శాంతి, ఐక్యత, సమాధానం, బంధాన్ని తెంచేస్తాడు. అది కలపడం అంటే ఎంత కష్టం అంటే, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సొచ్చింది సమాధానం కలిగించడానికి. పరలోకంలో ఉండి సమాధానాన్ని కలిగించలేరా ఆయన? లేదు. ఖచ్చితంగా భూమి మీద ఉన్న మనుషులు పరలోకంలో ఉన్న దేవునితో సమాధాన పడాలంటే ఆయన రాక భూమి మీదకి జరగాల్సిందే. ఇప్పుడు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం రావాలి అన్నా, అన్నదమ్ముల మధ్య సమాధానం రావాలి అన్నా, ఈ సమాధానాన్ని మీరు కలిగించారనుకోండి, ఒకవేళ సమాధానం లేని వారి మధ్య మీరేమైపోతారో తెలుసా? దేవుని కుమారులు. దేవుని కుమారులని మనం చెప్పుకోవడం కంటే, మనల్ని చూసి దేవుడు చెప్పుకోవటం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంటుంది. నిజంగానండి. అసలు వీరిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటదండి. మీకు ఈ విషయం ఈ మాట తెలుసో లేదో నాకు తెలీదు. మా వైపు ఏమో ఉపయోగిస్తారంటే, పచ్చగడ్డేస్తే వీళ్ళ మధ్య బొగ్గుమంటదండి. అసలు పచ్చగడ్డికి మండే గుణం ఉంటుందా అండి? ఎండిన గడ్డి గదా! బాగా మండుతుంది, బాగా కాలుతుంది. కానీ పచ్చగడ్డేసినా గాని మండిపోతుందంటే, అంత వైరం, అంత శత్రుత్వం ఉందన్నమాట. ఇప్పుడు పచ్చగడ్డేస్తే మండిపోయేటంత మనుషుల మధ్య మీరెళ్లి సమాధానం కలిగించండి చూద్దాం. మీకు మీ అంతరాత్మకు, మీ మనసుకే తెలుసు. ఎవరెవరితో మీకు సమాధానం లేదో, ఎవరెవరో మీకు విరోధంగా ఉన్నారో, మిమ్మల్ని ఎవరు విరోధులుగా చూస్తున్నారో,
వాళ్ళ మధ్య మీరు సమాధానం నెలకొల్పగలిగితే, మీకున్న స్వార్థాన్ని, మీకున్న పంతాన్ని పక్కన పెట్టి, నిజంగా నేను దేవుని కుమారుని అవ్వాలి ఈ క్షణం అంటే, నా మనసులో ఉన్న కల్మషాన్ని, నా మనసులో ఉన్న కోపాన్ని, పగని నేను తీసేస్తాను. నేను సమాధాన పడిపోతాను అన్న మనసు మీకు ఉండగలిగితే, మీరు నిజంగా ఆ వ్యక్తితో సమాధాన పడిపోతే, మీకు దేవుడిచ్చే పేరేంటో తెలుసా? అర్హత. నువ్వు నా కుమారుడివి. సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులు అనబడుదురు అంటే ఇది ధన్యతల్లో చంటి పిల్లలకి, బడికెళ్ళే పిల్లలకి సండే స్కూల్ పాఠాలుగా చెప్పడానికి కాదండి ఈ మాట. మన జీవితంలో అన్వయించుకోవటానికి. ఈ మాట చూడడానికి భలేగుంది చదవడానికి. సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులు అనబడుదురు. బట్టి పట్టడానికి, ఎదుటి వారికి చెప్పడానికి, గోడల మీద తగిలించుకోవటానికి సులభంగా ఉంటాయి. కానీ ఆచరణలోకొస్తే సుమా ఎంత కష్టం అంటే అంత కష్టం. పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి, ఏ పాపం చేయకుండా శిలువ మీదకెక్కి ప్రాణాలిచ్చినంత కష్టం సమాధానపరచడం అంటే. ఇంత కష్టపడ్డాడు యేసుక్రీస్తు వారు. మన సమాధానకర్త. పరలోకమందున్న తండ్రికి మన మొహం చూసి ఇష్టం కూడా లేదు. మన ప్రార్థనలు వినే ఇష్టం లేదు. అయినప్పటికీ మన మీద సమాధానాన్ని కలిగించి మన మీద ప్రేమ పుట్టించాడాయన. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడైతే సమాధానాన్ని కలిగించాలి. ఆయన కలిగించాడు. మనం దేవుని కుమారులమని పిలవబడాలి అంటే, దేవుని కుమారులు అనబడాలి అంటే, మనలో ఉండాల్సిన లక్షణం సమాధానం. ఈ సమాధానం లేకే ఎన్నెన్ని జరుగుతున్నాయో మీకు నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎంతో మంది పెద్దవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. సమాధానం లేక ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఒక్క మాటలో దేవుడు చెప్పాడు. నువ్వు నిజంగా నా గర్భాన పుట్టిన వాడివైతే నిరూపించుకో. సమాధానం కలిగుండు. సమాధాన పరచు. నిన్ను నువ్వు సమాధాన పరుచుకో. ఎదుటి వాడిని సమాధాన పరచు. అప్పుడు నువ్వు నా కుమారుడు అని నేను ఒప్పుకుంటాను. ఇంకొక మాట కూడా చూద్దామండి. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉండినట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ఇక్కడ పరలోక తండ్రికి మీరు కుమారులు అవ్వాలి అంటే ఎంత జాబితా చెప్పాడో చూసారా? పరలోకపు తండ్రికి సర్వోన్నతుని కుమారులుగా మీరుండాలి అంటే ఎన్ని చెప్తున్నాడు? ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక, బాబోయ్ వీడిని క్షమించాలా? వీడికి అప్పు ఇవ్వాలా? ఆ! అసలు వాడు నాకెంత అపకారం చేశాడు. అంత అపకారం చేసిన వాడికి నేను ఉపకారం చెయ్యాలా? నిరాశ చేసుకోవద్దు. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి. ఇక్కడ పడిపోతాం. అత్తమామలంటే పడదు, పలానా దూర బంధువు అంటే పడదు, ఆఫీస్‌లో ఉన్న కొలీగ్ అంటే శత్రువు, ఆఫీసర్ శత్రువు, హ్మ్. పక్కింటోడు శత్రువు. ఎంతమందున్నారు శత్రువుల జాబితాలో చాలా మందికి. నాకు శత్రువులు ఎవరు లేరండి. కానీ అంటే వాడంటే నాకు పడదండి. మరి పడదన్నప్పుడు అతనికి శత్రువు కాదా? ఎందుకునండి? ఎన్ని చెప్పండి నాకు అతని మాటలంటే ఇష్టం ఉండదు. అతని పేరు నా దగ్గర ఎత్తకండి. ఏ శత్రువా? ఆ శత్రువు కాదండి. శత్రువైతే కాదండి. కానీ అంటే అతనంటే నాకు ఇష్టం లేదండి. అంటే ఏంటి? అంటే కొంతమంది ప్రవర్తన మనకు నచ్చదు. నిజమే. కొంతమంది ఎంత మంచి చెబితే వినరు. మంచి చెప్పినప్పుడు వాళ్ళు వినలేనప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని మనం బ్లాక్ లిస్ట్‌లో పెట్టేస్తాం. వాళ్ళని మనం దేనికి పిలవం. దేనికి పట్టించుకోము. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? మీ శత్రువుల్ని ప్రేమించండి. ప్రేమించాలి. ప్రేమ అనేది కోల్పోకుండా ఉండకూడదు. ఇశ్రాయేలీయులకి దేవుడు మంచి చట్టాన్నిస్తూ, అబ్బా! ఎంత మంచి ఆజ్ఞలిచ్చాడంటే, నీ శత్రువే ఒకడు. నీ ఎదుటున్నవాడు నీ శత్రువే. కానీ నీ శత్రువు గాడిద గాని, ఎద్దు గాని ఏదైనా తప్పిపోయి ఒక గుంతలో పడిపోయినా, గొయ్యిలో పడిపోయినా నువ్వేం చేయాలి? నా శత్రువుకి బలి అయింది అని అనుకోమని చెప్పలేదు. నీ శత్రువు ఎద్దు గాని, గాడిద గాని ఏదైనా ఒకవేళ పడిపోతే నువ్వు లేచి దాన్ని విడిపించి ఎళ్లి నీ శత్రువుకి అప్పగించన్నాడు. నిజంగా ఎవరైనా శత్రువుకి అలా చేస్తారా? స్నేహితుడికి చేస్తారా? సమాధాన బంధం ఉన్న వాళ్ళతో చేస్తారా? సమాధానం లేని మనుషులకు అలా చేస్తారా? చూసారా ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు ఎన్ని మంచి పద్ధతులు నేర్పుతున్నాడు. అంటే మీరిందాక చదువుకున్నారు ద్వితీయోపదేశకాండం 14:1లో మీరు మీ దేవుడగు యెహోవాకు బిడ్డలు అని ఆయనే కదా చెప్పాడు. మరి దేవునికి బిడ్డలుగా ఉండాలంటే శత్రువుకి ఏదైనా అపకారం జరిగితే బల్లె బల్లె అని చప్పట్లు కొట్టుకోకూడదు.
ఏం చేయాలి? వాడు ఆపదలో ఉన్నా కానీ వాడికి సహాయం చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తుంది అదే. మీ శత్రువుల్ని మీరు ప్రేమించండి. ఇంకా అప్పు ఇవ్వండి. ఇంకా అప్పుడు మీ మేలు చేయండి. ఆ మాట మర్చిపోయానండి. క్షమించండి. మేలు చేయుడి. మేలు. మేలు చెయ్యడం అనేది ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎవరి వల్లైనా చిన్న మేలు జరిగితే మనం ఎంత సంతోషపడతాం. కదా! చిన్న మేలు. అది పెద్దదా? చిన్నదా? అది కేవలం డబ్బిస్తేనే మేలనుకోకండి. ప్రతి మనిషికి ఎన్నో మేలులవసరం. ఆ మేలుల్లో మీరు మీ చేతనైనంత వరకు చేయండి. మేలు చేయండి. ఇంకా అప్పు ఇయ్యండి. అప్పుడు మీ ఫలం ఏమవుతుంది? గొప్పది. మనిషిగా మీరు చేయాల్సింది మీరు చేయండి. దేవుని పిల్లలుగా మీరు చేయాల్సింది మీరు చేయండి. కానీ మీకు రావాల్సిన ఫలం గొప్పగా ఉంటుంది. ఇంకా మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఇవన్నీ చెప్తే ఏం చెప్తున్నాడు? ఆహా! ఇవి కష్టము చేయలేంలే. దేవుని కుమారులు అయ్యుందురు అన్నాడంటే నేను దేవుడిగా పుట్టాను. దేవుడికి పుట్టిన నేను దేవుని కుమారుని కాకపోతానా? పరలోకం వెళ్ళకపోతానా? అని మీరు అనుకుంటారేమో చెప్తున్నాడాయన. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అంటే దేవుని కుమారులవ్వాలి అంటే ముందు ఆయన తత్వం ఏంటో తెలుసుకోవాలి. దేవుని కుమారులుగా మనం పిలువబడాలి అంటే, దేవుని కుమారులుగా మనం భూమి మీద బ్రతకాలి అంటే, ముందుగా మన తండ్రి స్వభావం ఎలాంటిదో, మన తండ్రి ఎలాంటి గుణగణాలు కలిగిన వాడో మనకు తెలియాలి. ఆయనకున్న ప్రత్యేకమైన గుణం ఏంటంటే, మంచోళ్ళకి మంచి చేసి, చెడ్డోళ్ళకి చెడు చేస్తానని చెప్తున్నారా? దుష్టుల ఎడలను ఇంకా కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన ఉపకారి. యెహోవా అందరికి ఉపకారి అయినాడన్న మాట మన కీర్తన గ్రంథంలో చదువుకుంటాం కదండీ! అందరికి ఉపకారి కాబట్టే కదా! మత్తయి సువార్తలో చెబుతూ. ఆయన నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఋతువులను రప్పిస్తున్నాడు. అంటే ప్రతి మనిషికి ప్రధానంగా ఏదైతే కావాలో వాటిని దేవుడు వారికి ఇస్తున్నాడు. కదండీ! తండ్రిగా ఇస్తున్నాడు. కానీ మనకేం చెప్తున్నాడు? నాకు ఎలాంటి గుణమైతే ఉందో నువ్వు నా కొడుకువైతే, నా కుమారునివైతే నీలో కూడా అవే గుణాలుండాలి. కృతజ్ఞత లేదు. ఆ మనిషికే నీకు తెలుసు. ఏవండీ ఎన్ని చేసినా విశ్వాసం ఉండదండి. ఎంత సహాయం చేసినా వెనకాల వెళ్లి కాని మాటలు పలుకుతాడండి. బ్యాక్ స్లైడింగ్ చేస్తాడండి. అవును. అలాంటి వాళ్ళే. అయితే ఏమన్నాడు? వాడికి కృతజ్ఞత లేదు. నిజంగానే లేదు కృతజ్ఞత. అప్పుడు ఈయనేమన్నాడు? కృతజ్ఞత లేని వారి ఎడల కూడా నువ్వేం చేయాలి? మేలే చెయ్యాలి. కృతజ్ఞత లేని దుష్టుడే. కానీ నువ్వేం చేయాలి? వీడు దుష్టుడు కాబట్టి నేనిలా చేస్తానని కీడుకు ప్రతి కీడు చేయమన్నాడా? వాడు చేసిన కీడుకు ప్రతి కీడు చేయమని చెప్పిందా బైబిల్, దేవుడు, క్రీస్తు వీరి మాటలన్నీ మనం చదవగలిగితే, వాడు నీకు కీడే చేసిన, వాడు దుష్టుడే అయినా, శత్రువే అయినా ప్రేమించు, మేలు చెయ్యి. నీ శత్రువే వచ్చి ఎవరి దగ్గర చేయి చాచకుండా నీ దగ్గర చేయి చాచాడు. అప్పియ్యి. ఇవి వినడానికి ఎలా ఉన్నాయండి? బాబోయ్! నా శత్రువు ఒకరు మనకి వెంటనే మనసులో వచ్చేస్తారు. పలానా వ్యక్తి ఇప్పుడు నా కళ్ళ ముందుకొచ్చి నేను డబ్బులడిగితే ఇవ్వగలవా? అని ఒకవేళ మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇవ్వలేనన్నారనుకోండి మీరు దేవుని కుమారులు కాలేరు. నిజంగా చూడండి నేను చెప్తున్నాను. మీ తండ్రి కనికరము గలవాడైనట్టు మీరును కనికరము గలవారుగా ఉండుడి. ఉండుడి అన్నాడంటే ఉండాల్సిందే. మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవాడై ఉండుడి. కనికరం గలవారుగా ఉండండి. కనికరం లేదా మీకు? నేను కూడా మీ మీద కనికరం ఏంటండి ఈ మాటలు? అంటే ఇవన్నీ మన జీవితంలో ఉంటే తప్ప మనం దేవునికి కుమారులం కామా? కాము. మీకో విషయం చెప్తానండి. ఇప్పుడు భూమి మీద తండ్రులుంటారు. పిల్లలు ఉంటారు. నువ్వు నాకు పుట్టావు అని చెప్పగానే మా డ్యాడీ అని నమ్మేస్తారు పిల్లలు. మా నాన్న, మా అమ్మ చెప్పింది ఇదిగో మీ డ్యాడీరా. మీ తాత చెప్పాడు ఇదిగోరా మీ నాన్నొచ్చాడు. అంటే నోటి మాటను బట్టి వాళ్ళు ఏది చూడకపోయినా అమ్మ కడుపులోనే పుట్టాను. ఇతనే మా అమ్మని పెళ్లి చేసుకొని ఇవేవి తెలియకపోయినా 2, 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి మాటలొచ్చినప్పటి నుంచే నాన్న, నాన్న, డ్యాడీ అని పిలిచేస్తున్నాం. ఒప్పేసుకుంటున్నాం. వాళ్ళు కూడా నా కడుపున నువ్వు పుట్టావు. నువ్వే పుట్టావు ఆపరేషన్ థియేటర్‌లో నేను చూసా. మీ అమ్మకు ప్రసవమైనప్పుడు నొప్పులు పడుతున్నప్పుడు నువ్వే వచ్చావు కాబట్టి నువ్వే నా కొడుకువి. ఇలాగా భూమి మీద తండ్రి కుమారుల బంధం, తండ్రి కుమార్తెల బంధం కొనసాగుతుందేమో. కానీ పరలోకమందున్న దేవునికి కుమారులవ్వాలి అంటే ఆయన పెట్టిన పరీక్షలు గెలవాలి.
చాలా మంది ఎప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఏవండి పలానా గొప్ప వ్యక్తి ఎన్నో కోట్ల ఆస్తికి వారసుడు ఒకడొచ్చాడండి. అతనేమో నువ్వే మా నాన్న అంటున్నాడు. కానీ అతను అంటున్నాడు తండ్రి అంటున్నాడు నువ్వు నా కుమారుడివి కాదు అంటున్నాడు. ఒక వ్యక్తి గురించి ఈ విషయం జరిగింది మన దేశంలో. పేరు చెప్పడం ఎందుకని నేను చెప్పడం లేదు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఇదిగో పలానా వ్యక్తి ఇంత అధికారంలో, ఇంత హోదాలో ఉన్న వ్యక్తి మా నాన్న ఇదిగోండి డీఎన్ఏ టెస్ట్ అని చెప్పి చూపించాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులు ఇదిగో నువ్వు నా కుమారుడు కాదు అన్న డిఎన్ఏ పరీక్ష ఏం చెప్పేస్తుంది? నువ్వు కాదన్న నువ్వెవరవయ్యా? ఇదిగో నీ డిఎన్ఏ ఇతని డిఎన్ఏ ఒక్కటే. కాబట్టి నువ్వే ఇతనికి తండ్రివి. భూమి మీదున్న శరీర సంబంధమైన తండ్రులకు వీరే పిల్లలు అని చెప్పటానికి డిఎన్ఏ టెస్ట్ అవసరం. అది చూపించేస్తుంది, నిరూపించేస్తుంది. ఇదిగో ఇతని తండ్రి, ఇది ఇతనికి పుట్టాడు డిఎన్ఏ. కానీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ లక్షణాలే ఉండాలి. ఇది ఒక డిఎన్ఏ టెస్ట్ అనుకోండి, ప్రేమ లేదనుకోండి, కనికరం లేదనుకోండి, నువ్వు దేవునికి కుమారుడివి కాదు. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా 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 మన విషయాలు నేర్చుకోవాల్సి ఉంటది, పాటించాల్సి ఉంటది. కష్టం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 కలిపి ఉన్నాయండి. చదువుదాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులును నిష్కలంకులును అనింద్యులునైన దేవుని కుమారులగినట్లు. చూసారా? దేవుని కుమారులగినట్లు అన్నాడా? లేదు. నిరపరాధులును నిష్కలంకులును అనింద్యులునైన దేవుని కుమారులు. నేను దేవుని కుమారుని అన్న మనం చెప్పుకోవడానికి లేదు. దానికి ముందు 3 ప్రత్యేకతలు పెట్టాడు. ఇది మూర్ఖ జనమే, ఇది పాపపు సమాజమే, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కలంకం అంటున్న వాళ్ళే, దుష్టులే. ఈ దుష్టుల మధ్య మిమ్మల్ని ఎలా ఉండమంటున్నాడు? నన్ను ఎలా ఉండమంటున్నాడు? ఆయన ఎలా ఉండమంటున్నాడు? నిరపరాధులు. ఎంతమంది పాపం చేస్తున్నా, ఎంతమంది అపరాధం చేస్తున్నా నువ్వు మాత్రం నిరపరాధిగానే ఉండాలి. నిరపరాధి అయిన దేవుని కుమారుడు అవ్వాలి. విభజిద్దాం. నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లుగానే విడగొడితే నిరపరాధులైన దేవుని కుమారుడు. ఈ మాట ఎవరి కోసమో ప్రస్తావించబడింది. ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కోసం. పిలాతు అలాగే ఇస్కరియోతు యూదా, వీరిద్దరు యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నారండి? నిరపరాధ రక్తము నేను అప్పగించాను, నిరపరాధిని నేను అప్పగించాను అన్నాడు ఇస్కరియోతు యూదా. పిలాతు అయితే ఇదిగో ఈ నిరపరాధి రక్తం గురించి నేను, ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని, ఇతను నిరపరాధి ఏ పాపం చేయలేదు అని దేవుని కుమారుడని వెళ్ళు ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు? మీరు నిరపరాధులైన దేవుని కుమారులు అవ్వాలి. అంటే మీరు దేవుని కుమారులుగా పిలువబడుతూనే ఏ అపరాధం చేయని వారిగా సమాజం మధ్యలో ఉండాలి. ఎవరి మధ్య? పాపం చేస్తున్న వాళ్ళ మధ్య, పాపం చేయని వాళ్ళుగా. అది కదండి. మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను. అబ్బా, కలంకం అంటించుకోకుండా ఉండాలి. ఈ లక్షణాలన్నీ యేసుక్రీస్తుకు కదా ఉన్నాయి, మనకెలా వస్తాయి? అంతే కదా. ఆయన గురించి చెబుతూ పవిత్రమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల రక్తము వంటి అన్న ప్రస్తావన యేసుక్రీస్తు వారి కోసం ఉపయోగించారు. మనం ఉండగలమా నిష్కలంకంగా? కలంకమే లేకుండా ఉండగలమా? మనం కలంకులం కదా, కలంకిలము కదా. మన కలంకులమైనప్పటికీ మనల్ని ఎలా ఉండమంటున్నాడు? ఏదో ఒకప్పుడు జరిగింది వదిలేసే, కానీ యేసు రక్తం నిన్ను పవిత్రపరిచిన తర్వాత ముడత అయినను, డాగు అయినను, కలంకమైనను, మరి అట్టిది ఏదైనాను లేకుండా నిన్ను కడిగాడు కదా. ఒక్కసారి నిన్ను కడిగిన తర్వాత ఇంకా మరలా మురికి చేసుకోకు, డాగు చేసుకోకు, కలంకం అంటించుకోకు. ఈ మూర్ఖ జనం మధ్య అంటుకుంటానే ఉంటదిలేండి అంటారా? కూడదు. నిష్కలంకులుగానే ఉండండి అని చెప్తున్నాడు. ఇంకా అనింద్యులు, ఎవరు కూడా మిమ్మల్ని పేరు పెట్టే విధంగా, మీ మీద నింద మోపే విధంగా మీరు ఉండకండి. అనింద్యులు అవ్వండి. ఇలా అవుతూ మీరు ఎలా ఉండాలి? దేవుని కుమారులు లగునట్లు. చూసారా? దేవుని కుమారుడు అన్నాడా? అనింద్యులునైన దేవుని కుమారులు లగునట్లు అన్నాడా? అబ్బా, నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులు అగునట్లు అంటే ముందు చెప్పినవి ఉండాలి. ఇక అగునట్లు సనుగులు సంశయములను మాని, అంటే దేవుని కుమారులైతే సనకూడదు, దేవుని కుమారులైతే సందేహాలు ప్రశ్నలు ఉండకూడదు. వేటి మీద? వేటి మీద సనుగులు, వేటి మీద సంశయాలు అంటారు? నీ సహోదరుల మీదే. సనగితే అస్సలు నచ్చదండి ఏంటో మరి ఆయనకి. మనకి కొరింథీ పత్రికలో చెబుతూ వారు అనేకులు సనిగారు, సనిగిన వాళ్ళందరూ ఏమయ్యారు? రాలిపోయారు. సనిగి సంహారకుని చేత నశించిరి అన్న మాట. అమ్మ, సనిగితే చంపేస్తాడా?
ఇంకొక పాత నిబంధనలోనే ఆయన అంటూ, "మీరు నా చెవిలో మీరు సనిగిన మాటలని నా చెవిలో మాట్లాడారు" అంటాడండి ఆ మాట. నిజంగా నాకు ఆ మాట అనిపించింది. సనగడమే ఎవరికి వినబడదో, మనుషులు ఇశ్రాయేలీయులంటే ఎవరి గుడారంలో వాళ్ళుండి సణుగుతుంటే, దేవుడన్న మాట, "మీరు మీరు మీ సణుగులన్నీ నా చెవిలో వినబడ్డాయన్నాడు." అందుకే ఆయన చంపేసాడు. మనం మైక్‌లో ఎలా మాట్లాడతామండి మామూలుగా? చిన్నగా మాట్లాడతాం. చిన్నగా మాట్లాడితే ఊరంతా వినబడుతుంది గదా! అలాగా మీరు సనిగే ప్రతి సనుగు పళ్ళు కదలవు, నాలుక కదలదు, దవడలు కదలవు. కానీ సనుక్కుంటారు మనసులో. ఈ మనసులో సనుక్కున్న సనుగులు ఎక్కడికెళ్ళి పడుతున్నాయి పరలోకంలో? గడప పునాదులు అదిరిపోయినంతగా. అంటే ఆయనకి వినబడుతుందని చెప్పడానికి నేను ఆ మాట ప్రయోగించా. ఇంతలా మీరు సనుగుతున్నారే, ఇవుంటే గనక మీరేం చేయాలయి? సనుగులు, సంశయములు మానకపోతే కుమారులు కాదు. ఏవండీ యేసుక్రీస్తు ఎవరి మీదైనా సనిగారా? ఆ సనగాల్సిన అవసరం మనకేంటండి? మన దేవుని కుమారులమైతే ఒక్కరు ఇదిగో నువ్విలా చేస్తున్నావంటే నిర్మొహమాటంగా, మోమాటము లేనివాడిగా, ఇదిగో ఎళ్ళి నన్ను అక్కతో చెప్పండి. మీరు మీ తండ్రికి అపవాద సంబంధులని నిర్మొహమాటంగా చెప్పేసాడే. సనగాల్సిన అవసరం ఇంకెందుకు? ఒకరిని సరైన మార్గంలో పెట్టాల్సినప్పుడు ఆ వాక్యాన్ని ఉపయోగించి ఖండించమన్నాడా? ఆ వాక్యం ఉపయోగించి గద్దించమన్నాడా? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఖండించుటకు, గద్దించుటకు ప్రయోజనకరమై ఉన్నదనే కదా చెప్పాడు. ఇంక సనగాల్సిన అవసరం ఇంకెందుకు మనకి? కానీ సణుగుతున్నాము అంటే మనకు వాక్యం మీద నమ్మకం లేదు. దేవుని మీద నమ్మకం లేదు. మన దేవుని కుమారులము కాదు. అదే అంటున్నాడు. సణుగులు, సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. ఇక్కడితో అయిపోయిందనుకుంటున్నారా? లేదు. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇక్కడ దేవుని కుమారులు అవ్వాలంటే మరొక గుణం కూడా కనబడుతుంది. ఏం చేయాలి? జీవవాక్యాన్ని చేత పట్టుకొని సమాజం మధ్యలో ఎలా కనబడాలి? స్టార్స్ జ్యోతిలా కనబడాలి. ఇంటి ముందు స్టార్ పెట్టుకొని మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవటం కాదు. క్రిస్టియన్ కుటుంబం అండి, దేవుని కుటుంబం అండి, క్రిస్టియన్స్ అని అలా గుర్తించడం కాదు మనల్ని. మనమే జ్యోతులుగా ఈ మూర్ఖ జనం మధ్య, చీకటి గల జనుల మధ్య మనమే జ్యోతులుగా ఉండాలి. ఎలా? స్టార్ పెట్టుకొని, జనవరి వచ్చిందంటే ఇల్లంతా లైటింగ్ పెట్టుకొని ఇలా కాదు. మన ప్రవర్తన, మన మాటలు, అంతకు మించి మనం బోధించే వాక్యం. ఏమంటే వాక్యం మాత్రం చర్చిలో చెప్తాడండి. కానీ ఇంటికొచ్చి చూస్తే అయ్య బాబోయ్! అసలు ఇలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదండి అని ఎంతో మంది గురించి, మన గురించి క్రైస్తవులైన వారి గురించి అన్యులు చెబుతుంటారు చూడండి. అది అసలు ఆ మాట చాలా బాధ కలిగిస్తుంటాయండి. అందుకే దేవుడన్నాడు, "మీరు ఉపదేశం ఒకటి చేసి మీ జీవితాల్లో ఒకటి కాదు ఉండాల్సింది. మీరు ఏదైతే బోధిస్తున్నారో, ఏవైతే వింటున్నారో అవి మీ ఆచరణలో ఉండాలని" చెప్పిందే కదా బైబిల్ అంతా. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మీరు లోకమందు జ్యోతిల్లా కనబడుచున్నారని ఫిలిప్పీయులతో చెప్తున్నారు. ఈ వాక్యం చదువుకున్న మనం ఏం చేయాలి? దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయాలు మానేయమంటున్నాడు. జీవవాక్యాన్ని చేత పట్టుకోమంటున్నాడు. అంటే దేవుని కుమారులు అవ్వాలంటే చాలా లక్షణాలు ఉన్నాయి. నేను నీకు పుట్టాను అని మనం అన్నంత మాత్రాన దేవుడు మనల్ని కుమారులుగా అంగీకరించడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ! ఓకే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచనం కూడా చూద్దామండి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నారు. క్రైస్తవులందరూ హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఎలా? క్షమించమనా? లేపేయమనా? క్షమించమనా? వాళ్ళకేదైనా రోగం తెప్పించేయమనా? క్షమించమనా? వాళ్ళ కళ్ళు పోవాలనా? ప్రార్థనలు చేసేవాళ్ళు కొంతమంది ప్రార్థనలు వింటున్నప్పుడు నిజంగానండి వాళ్ళ అమాయకత్వాన్ని చూసి నవ్వుకోవాలా? వాక్యం అర్థం కాలేదని వాళ్ళ గురించి బాధపడాలా? అర్థం కాదండి. నేను ప్రార్థన చేస్తాలే ఏం గాదు. వాడు ఈరోజు రేపు చచ్చిపోయేలాగా ప్రార్థన చేస్తాడంట. నేను విన్నాను ఇలాంటి మాటలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగిన వాళ్ళవే. అయితే సత్యం అంతగా తెలీదు. అంటే ప్రార్థన చేసేది ఏదైనా దేవుడు చేసేస్తాడు అని చిన్న నమ్మకం వచ్చి సండే స్కూల్ వెళ్ళినప్పటి నుంచి అయ్యే చెప్తున్నారు. సరే మా టీచర్ నన్ను ఇలా కొట్టింది కాబట్టి మా టీచర్‌కి ఏదైనా కావాలి తండ్రి. చిన్న పిల్లల ప్రార్థనలు. అలాగే పెద్దవాళ్ళు మా ఆఫీసర్ ఇలా అన్నాడు కాబట్టి వాడికి బుద్ధొచ్చి ఇలా చేయి తండ్రి. ఇది మనం ఉన్నది పాత నిబంధన కాలమా? క్షమాయ కాలంలోనా ఉన్నాం? హ్మ్. మోషే గారు పోయిన వారం మనం చదువుకున్నట్టు మోషే గారు దేవునితో అంటారు, "ప్రభువా నిజంగా నువ్వు నన్ను ఏర్పరచుకొని ఉంటే ఇదిగో ఇప్పుడే భూమి నెరవేర్చి వెళ్ళ మింగేయాలి. చూపించు నువ్వు నన్ను ఎన్నుకున్నావని" మోషే గారు అడిగారు ప్రార్థనలో. నిజంగా చేశాడు అలాగా. కానీ ఇప్పుడు మనం అడగొచ్చా?
అడగరాదు. ఏమన్నాడు? మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేయండి అంటే, ప్రభు చంపేయమని కాదు. స్టెఫెన్ గారి ప్రార్థన మనకు గుర్తు రావాలి. హింసించారు. రాళ్ళతో కొట్టారు. ఇక కొన ప్రాణాలతో ఉన్నారు. ఏమన్నాడు? ప్రభువా వీరిపై నేరం మోపక విని క్షమించండి అని. హింసించే వారి కోసం ప్రార్థన చేయమంటే ఈ విధంగా ప్రార్థన చేయమని. అంతేగాని ఇదిగో ప్రభు వీళ్ళ వల్ల నాకు హింస కలుగుతుంది. వీళ్ళు చంపేయి, భూమి నెరవేర్చి అని మోషే గారి ప్రార్థనలో చేయకూడదు. మోషే గారిలా మాట్లాడకూడదు ఇక్కడ మనం. అదేంటండి మోషే గారు ప్రవక్త కదా! ఆయన మాదిరిగా తీసుకోవచ్చు కదా! అంటే ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఎలా మాదిరిగా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు? చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువుని ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. అంటే ప్రతి దినం మనం ఏం చేయాలి? దేవుని కుమారుడిగా ఈ రోజు నేను పడకకు చేరేసరికి నా ప్రవర్తన ఉందా లేదా? ఏం చేశాను దేవుని కుమారుడిగా నేను ఈ రోజు? పరీక్షించుకోవాలి మనం. ఎవరో చెయ్యరు. మనకి మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత పరలోకం ఇచ్చేది ఆయన, వెళ్ళాల్సింది మనం. భార్యాభర్త, పిల్లలు వీళ్ళెవరు కాదు. మొదట నేను, నా తండ్రి. పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు. ఏమంటే నాదొక ప్రశ్న అండి. మరలా వేస్తున్నాను. మరలా మనం ఆలోచించుకుందాం, ప్రశ్నించుకుందాం. పరలోకపు తండ్రికి మనం కుమారులుగానే పుట్టినా మళ్ళీ కుమారులై ఉండునట్లు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారంటే మనం మన వారసత్వాన్ని కోల్పోయాము అని అర్థం కావాలి. మనం మన తండ్రికి మనకి ఉన్న బంధాన్ని తెంచేసుకున్నాము. ఆయన మనల్ని పిల్లలుగా యాక్సెప్ట్ చెయ్యట్లేదు అనేది అర్థం కావాలి. అసలు దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ తలుచుకుంటూ ఒక క్షణంలో భస్మం చేసేయగలడు. మనం విన్నాం కదా మన మాటలు పోయిన శుక్రవారం. ఆయన అనుకుంటే క్షణంలో భస్మం చేసేయగలడు. ఛీ ఎందుకురా బాబు. ఆయన అనుకుంటే జలప్రలయం రప్పించగలడు, తుడిచేయగలడు. కానీ చేస్తున్నాడు అలాగా లేదు. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు ఊరుకుంటున్నాడు అంటే మనకి ఆయనకి మధ్యలో ఉన్నాడు ఒక కుమారుడు, ఆయనే క్రీస్తు. కన్నది పరలోకపు తండ్రి అయినా నువ్వు దేవుని కుమారుడుగా పిలవబడాలి అంటే నీకు ఒక అధికారం ఉండాలి. చాలా మందికి తెలియదు తల్లి తండ్రికి పిల్లలు పుడితే అది ఒక అధికారము అని. ఆస్తులు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నీ ఆస్తి మీద హక్కు నాది, నీ ఆస్తి మీద అధికారం నాకే ఉంది అని పిల్లలు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా. నీకేదైనా ఆస్తి కావాలి అంటే నీకు నీ కుమారుడు అనే అధికారం ఉండాలి, కుమార్తె అనే అధికారం ఉండాలి. అధికారం కుమార్తె అని పిలవబడ్డం, కుమారుడు అని పిలవబడ్డం ఒక హక్కు, ఒక అధికారం. ఈ అధికారం పరలోకపు తండ్రి మీద మనకు రావాలి అంటే ఆ అధికారం ఎవరు ఇవ్వాలో తెలుసా అండి? దేవుడు ఇవ్వాలనుకుంటాం మనం. అదే కదా, నువ్వు కుమారుడు అని తండ్రి ఒప్పుకోవాలి, నువ్వు కుమార్తె అని తల్లి ఒప్పుకోవాలంటావు. కానీ విచిత్రం ఏంటంటే భూమి మీద ఉన్న మనల్ని కుమారులు అని ఒప్పుకునే అధికారం మొట్టమొదటి తండ్రికి లేదు. తండ్రిది కాదు, మరెవరిది? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఎవరిచ్చారు అధికారం? నువ్వు దేవుని కుమారుడివి అని. దేవుని పిల్లలగుటకు అధికారం. అధికారం దేనికి? దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం కావాలా? అంటే పిల్లలు అనేది ఒక హక్క, పిల్లలుగా ఉండడం అనేది అధికారమా? అవును. తన్ను 14వ వచనమా 12వ వచనం. 12. తన్ను ఎందరు అంగీకరించిరో అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది యేసుక్రీస్తు వారిని గురించి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, అంటే యేసుక్రీస్తు నామంలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలా యేసును నమ్మిన వారందరికీ యేసుక్రీస్తు వారు ఒక హక్కు ఇచ్చారు, ఒక అధికారం ఇచ్చారు. ఏంటి అధికారం? దేవునికి పిల్లలయ్యే అధికారం. అంటే దేవునికి పిల్లుడుగా బ్రతకటం అంటే, దేవునికి కుమారుడుగా కుమార్తెగా ఉండడం అంటే ఇది ఒక హక్కే. ఏది? పిఎంకి నేను కొడుకునని చెప్పుకోండి చూద్దాం. మాటతో చెప్పేస్తే అయిపోద్దా? ఏది? ప్రూఫ్స్ ఏది? నీకు అంత అధికారం ఉందా? నా తండ్రి పిఎం. మంత్రి కొడుకు అంటేనే బాబు మంత్రి కొడుకురా బాబు, అతని జోలికి వెళ్ళకూడదు, పోలీస్ కొడుకురా నాయన అంటారు కదా. ఏంటి? కాకి చొక్కా వేసుకునే పోలీస్ ఆఫీసర్ కొడుకు అయితే గౌరవం, అధికారం, హక్కు అని మనం భావిస్తున్నాం. కానీ ముల్లోకాలను కలిగించిన సృష్టికర్త యెహోవాకు పిల్లలు అవ్వాలి అంటే ఇది ఒక అధికారం అని ఎంతమంది క్రైస్తవులు అనుకుంటున్నారు?
సన్ ఆఫ్ గాడ్ అని పిలువబడాలంటే హక్కు, అధికారం. ఈ అధికారం ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడా? కుమారుడు ఇచ్చాడా? తండ్రి వల్ల కలిగిందా? యేసుక్రీస్తు వారు కలిగిందా? అంటే తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అంటే ఎవరైతే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుతారో, నీటిలో మునుగుతారో, నీటిలో మునిగి లేచి నూతనముగా జన్మించిన ప్రతి ఒక్కరికి ఏం అధికారం ఇస్తున్నాడు ఆయన? పిల్లలయ్యే అధికారం. పిల్లలకి అధికారానికి తండ్రికి, క్రైస్తుకి, పరలోకానికి సంబంధం ఉందా? మళ్ళీ చెప్తున్నా. పిల్లలు అవ్వడానికి అధికారం అవసరమా? పిల్లలకి యేసుక్రీస్తు వారికి, తండ్రికి, పరలోకానికి ఏంటి సంబంధం? ఏంటో చెప్పమంటారా? సింపుల్. ఒక తండ్రికి 100 కోట్ల ఆస్తి ఉందనుకోండి. 100 కోట్ల ఆస్తిని దక్కించుకునే అధికారం ఎవరికి ఉంటుంది? పిల్లలకే. పిల్లలకి ఉంటుందంటే గర్భాన పుట్టిన వారికే అది దక్కుతుందే తప్ప, దత్తత తీసుకున్న వాళ్ళకే దక్కుతుంది తప్ప మిగతా వాళ్ళకి దక్కుతుందా? పక్కింటోళ్ళకి వీళ్ళెవరికైనా దక్కుతుందా? పక్కనే ఉంటున్నాడండి చాలా సంవత్సరాలు, దక్కుతుందా? స్నేహితుడే దక్కుతుందా? దక్కదు. గర్భాన పుట్టాలి, కుమారుడు అవ్వాలి, కుమారుడైన వాడికి అధికారం, పిల్లోడయ్యే అధికారం. అతను తనంతట తాను అనుకోలేదు ఈ వీడే నా గర్భాన పుట్టిన ఆస్తిని తీసుకోవాలి అని. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చారు అధికారం. నువ్వు పరలోకపు తండ్రికి కుమారుడు అయ్యే అధికారం నేను ఇస్తా. అయితే నువ్వు దేవుని కుమారుడు అయ్యే అధికారం నేను ఇస్తాను. ఆ అధికారం నిలుపుకుంటావా? నిలుపుకోవాలి అంటే సమాధానపరచు, నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, వాక్యాన్ని అందించు, సనుగులు మానే, సంశయాలు మానే. అంటే ఇవన్నీ చేస్తే దేవుని కుమారుడుగానే నువ్వు కన్ను మూస్తే అప్పుడు నీకేం దక్కుతుంది? పరలోకం. పరలోకం అనే ఆస్తి ఎవరికి దక్కుతుంది? మనకి. అన్నాడు కదా, మీ ఫలము గొప్పదే ఉండునంటే ఎక్కడుంది ఫలం? ఎక్కడ సంపాదించుకోవాలి ఫలం? ఎక్కడ ఈ ఆస్తి అంతా అంటే పరలోకం. అంటే భూమి మీద పుట్టిన మనుషులు పరలోకానికి వెళ్ళి పరలోకాన్ని అనుభవించాలి అంటే ముందుగా భూమి మీద నువ్వు దేవుని కుమారుడిగా మారాలి. అలా మారాలి అంటే ముందు యేసుని ఒప్పుకోవాలి. నేను తండ్రిని ఒప్పుకున్నాడు, యేసు నాకు అవసరం లేదంటే కుదరదు. ఆయన నిష్పక్షపాతంగా ఏం చెప్పేసాడో తెలుసా అండి? ధైర్యంగా, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యుద్ధకు రాడు. నా ద్వారా అంటే నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ గా నాన్న అనుకుంటూ నీ తండ్రి దగ్గరికి ఎలాగైతే వెళ్ళిపోతావో అలా వెళ్ళే అంత అధికారం, అలా వెళ్ళే అవకాశం భూమి మీద ఉన్న మనుషులు ఎవరికి లేదు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యుద్ధకు వెళ్ళడు. వెళ్ళడు అంటే ఇంకా ప్రసక్తి లేదిక. అందుకే నీవు భూమి మీద దేవుని కుమారుడిగా పిలబడే హక్కు నేను ఇస్తాను, అధికారం నేను ఇస్తాను. అది నిలుపుకోవాల్సిన బాధ్యత నీది. అపవాది అడిగింది, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు అన్నట్లుగా చేయి. ఆయన అక్కడ చేయలేదు, కానీ మనుషుల మధ్య నిరూపించుకున్నాడు. మరి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రక్షణ నీలో ఉందా, ఈ లక్షణం నీలో ఉందా, ఈ లక్షణం నీలో ఉందా అని యేసుక్రీస్తు వారు నిన్ను దేవుని కుమారుడుగా ఒప్పుకుంటేనే తండ్రి ఒప్పుకుంటాడు. కన్న తండ్రి ఒప్పుకుంటే నువ్వు కుమారుడువా? యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటే తండ్రికి కుమారుడువా? ఇప్పుడు మా తండ్రికి 3 పిల్లలు అండి, 3 సంతానం. నాకంటే ముందు ఒక అక్క, అన్న ఉన్నారు. నేను చివరిదాన్ని. నేను డాడీ అని నేను పిలిస్తే మా డాడీ పలకరట. డాడీ అని నేను మా డాడీ దగ్గరికి నేరుగా వెళ్ళకూడదంట. నాకంటే ముందు మా అన్న ఉన్నాడు కదా, అన్న నేను డాడీ దగ్గరికి వెళ్ళాలంటే సరే రా తీసుకెళ్తానని మా అన్న తీసుకెళ్తాడంట. అదేంటి? నువ్వు ఎలాగైతే తండ్రి కడుపును పుట్టావో నేను అలాగే పుట్టాను. నీ పర్మిషన్ కావాలా, నీ అనుమతి కావాలా డాడీని కలవడానికి? కావాలి అని మా అన్న అన్నాడు అనుకోండి, నేను పోరాటం చేస్తాను. పరలోకపు తండ్రి దగ్గర ఇవేవి కుదరు. నా ద్వారా తప్ప ఎవడును పరలోకపు తండ్రి యొద్దకు రాడు, రాలేడు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, అన్ని నేనే. నా ద్వారా నువ్వు వెళ్ళాలి. అంతేనా? అంతే. అంటే పరలోకపు తండ్రి నిన్ను కుమారుడుగా ఒప్పుకోవాలంటే ముందు నన్నైనా మిమ్మల్నైనా ముందు కుమారుడుగా ఒప్పుకోవాల్సింది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని ఒప్పించడం అంటే సులువు అనుకుంటున్నారా? అబ్బో, చాలా కష్టం అండి. ఇదిగో నువ్వు దేవుని కుమారుడివే అని ఆయన నోరు తెరిచి అనాలి అంటే, అన్నాడు అంటే పరలోకం మందే. దేవుని రాజ్యానికి మనం వెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం.
కానీ అలా ఆయన ఒప్పుకోవాలి అంటే మళ్ళీ ఈ లక్షణాలన్నీ చూస్తాడుగా ఆయన. ఇవన్నీ చూస్తాడా? నేనే చాలా సార్లు చెబుతూ యేసుక్రీస్తు వారి గురించి కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటానండి. ఆయన ప్రతి చిన్న విషయం పట్టించుకుంటాడు తండ్రిలాగే. ప్రతి చిన్న విషయం పట్టించుకుంటాడు. ఒకరోజు పరిసయుడు భోజనానికి పిలిచాడు ఆయన్ని. సరే భోజనానికి పిలిచాడు కదని వెళ్ళాడు. భోజన పంక్తిని కూర్చున్నారు. ఒక స్త్రీ వచ్చి పాదాలు ఆయన తడుపుతూ, ముద్దు పెడుతూ, పాలు కొడుతున్న సందర్భంలో అతను ఏంటి ఈవిడ ఇలా చేస్తుంది? ఈయన ప్రవక్త అయితే ఈ అమ్మాయి ఎలాంటిదో తెలీదా? వచ్చి అలా ముట్టుకొనిస్తున్నాడేంటి చిరాగ్గా అని మనసులో అనుకుంటున్నాడు. వెంటనే యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా? స్త్రీ గురించి అనలేదు. నేను నీ ఇంటికి వచ్చాను. నాకు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా అని అడిగాడు. ఆవిడ వచ్చి ఆయన పాదాలు కడగడానికి, భోజనం చేయడానికి, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు కాలు కడుక్కోవడానికి ఏమైనా సంబంధం ఉందా అనుకుంటాం మనం. సంబంధం లేదు కదా అనుకుంటాం. కానీ ఆయన అన్ని ఆలోచిస్తాడు. ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు నీళ్ళు ఇవ్వడం మర్యాద కదా. మరి ఆ మర్యాద నువ్వు పాటించలేదు. ఈవిడొచ్చి నా పాదాలు అత్తలతో కన్నీళ్లతో కడుగుతూ ముద్దు పెడుతుంది మానక. పైగా పవిత్రతతో, పశ్చాత్తాపంతో. నువ్వేదో గొప్పగా పిలిచావు ఎందుకు ఇవ్వలేదు నీళ్ళు ఇచ్చావా? నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. మరి మాట వచ్చినప్పుడు నీళ్ళు ఇయ్యి అంటే కనుక్కోవచ్చుగా. అప్పుడు ఇంటికి వెళ్ళినా నీళ్ళు ఇవ్వలేదు. భోజనాన్ని కూర్చోబెట్టేశాడు. కూర్చోబెట్టే ముందైనా నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు అని అడిగి కూర్చోవచ్చు కదా. అంటే అది మనసులో పెట్టుకున్నాడు, కూర్చున్నాడు, భోజనం పంక్తినే ఉన్నాడు. మరి ఈ మాట వెంటనే చెప్పకుండా అప్పుడు చెప్పాడేంటి అంటే పట్టించుకుంటాడు. అయితే సమయం వచ్చినప్పుడే మాట్లాడతాడు ఆయన. ప్రతిసారి మాట్లాడు. యేసుక్రీస్తు వారి మాటలు చూడండి, ఎప్పుడు కూడా నిష్కారణంగా ఏ మాట మాట్లాడు. కానీ ఆయన మాట మాట్లాడాడంటే చాలా అర్థాలు ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు, మళ్ళా మన నిద్రపోయిన తర్వాత మనకు వచ్చే కలలు, మన ఆలోచనలు ఇవన్నీ చూస్తున్నాడు. ఎందుకంటే హృదయ పరిశోధకుడు తండ్రే కాదు. ప్రకటన గ్రంథంలో కూడా చెప్తూ ఆయన అన్ని పరిశీలిస్తాడు. ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు మనం చేసే పనులు, ఆలోచనలు, క్రియలన్నీ చూసి నువ్వు దేవుని కుమారుడివి అని అంటాడు ఆయన మనల్ని చూసి. మనం అనుకుందాం, మనం ప్రశ్నించుకుందాం. నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదండి, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, మీరు కూడా ప్రశ్నించుకోండి అని వాక్యం చూపించి చెప్తున్నాను. మనం కొంతమంది వ్యక్తుల కోసం వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళ మాటలను చూసి, వాళ్ళ పనిని చూసి చాలా సంతోషపడిపోతే, ఏమండి మంచి బిడ్డండి, చాలా నమ్మకంగా పనిచేస్తుందండి, భక్తి గల కుమార్తె అండి అని కొంతమంది గురించి మనం సాక్ష్యం ఇస్తాం నవ్వుతూ ఆనందంగా. అలా మనం చనిపోయిన తరువాత నాయనా నీ కుమార్తె తండ్రి, నీ కుమారుడు నాయన అని ఎవరు మన గురించి సాక్ష్యం ఇచ్చి పరలోకానికి ఆహ్వానించాలి? యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర మనం ఏమైనా దాచగలమా? అసలు ఆయనకి రహస్యమైంది ఏమైనా ఉందా? మనసులో ఉన్నాయని తెలిసిపోతాయి, మన క్రియలు తెలిసిపోతాయి. పరలోకంలో ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు, అన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన మనల్ని నువ్వు దేవుని కుమారుడివి అని మనకి పరలోకం ఇస్తాడా? ఇవ్వాలి అంటే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన భక్తి జీవితం ఎలా ఉంది, మనలో వినయ విధేయతలు ఏమయ్యాయి, మన పిల్లలకి భక్తిని నేర్పిస్తున్నామా, మన పిల్లలకి వాక్యాన్ని నేర్పిస్తున్నామా, ఏం నేర్పుతున్నామని, ఏం చేస్తున్నామని నువ్వు దేవుని కుమారుడని వెళ్ళి పరలోకంలో స్థానం ఇవ్వాలి. ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దామండి, 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎవరి ఎదుట ఒప్పుకుంటారంటాడండి మన పేరు? తండ్రి ఎదుట. నాయనా దీవెన నీ కుమార్తె, ఇదిగో బెంచ్మెన్ నీ కుమారుడే, ఇదిగో కల్పన నీ కుమార్తె, ఇదిగో సునీత ఉందే నీ కుమార్తె, నీ కుమారుడే అని ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోవాలి? మనం తండ్రిని ఒప్పుకోవడం, మనం క్రీస్తుని ఒప్పుకోవడం కాదు. ఏమండి, పిఎం ఉన్నాడండి, పిఎం మోదీ అండి అని మీరు ఒప్పుకుంటే ఎంత? మీరు ఒప్పుకోకపోయినా అతను పిఎంఏ. కానీ పిఎం నిన్ను ఒప్పుకొని నిన్ను ప్రజలందరి ముందు పొగిడాడానికి అది కదా ఘనత. మనం అనుకుంటాము యేసు దేవుని కుమారుని ఒప్పుకుని బాప్తిసం పొందితే చాలు అనుకుంటాం. కాదు, అక్కడితో అయిపోలేదు. యేసు దేవుని కుమారుడు నువ్వు ఎలాగైతే ఒప్పుకుంటున్నావో నిన్ను దేవుని కుమారుని క్రీస్తు ఒప్పుకోవాలి. ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? దూతల ఎదుట, మనుషుల ఎదుట. మళ్ళీ ఒక మాట చేద్దాం. మత్తయి సువార్త అయిపోయిందని ముగించుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. చూడండి, 32, 33. మనుషుల ఎదుట 32వ వచనం. మనుషుల ఎదుట
నన్ను నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగను అనునో వానిని పరలోకముందు నా తండ్రి ఎదుట ఎరుగను అందును. అంటే నువ్వు తండ్రిని ఒప్పుకోవటం, నువ్వు క్రీస్తుని ఒప్పుకోవటం సంగతి ఒకటైతే, నిన్ను ఆయన కోట్లాది దూతల ముందు పరలోకపు తండ్రి ముందు నిన్ను ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నాను కదా ఆయన ఒప్పేసుకుంటాడులే అనడానికి లేదు. ఆయన ఒప్పుకోవాలంటే ఇదిగో ముందు మనం చదువుకునే చాలా విషయాలున్నాయి. ఆ విషయాలన్నిట్లో మనం గెలిస్తేనే, ఆ విషయాలన్నిట్లోనూ మన ప్రవర్తనలో నిజంగానండి దేవుని కుమార్తెనండి, దేవుని కుమారుడేనండి అని యేసుక్రీస్తు గురించి ఎంతమంది చెప్పారు? ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా అక్కడ కావలి ఉన్నవారు, శతాధిపతి ఆయన చనిపోయినప్పుడు అయ్యా నిజంగా వీరు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నారంట. కొంతమంది ఆయన మాటలు విని, ఆయన చేసిన అద్భుతాలను చూసి, చేసిన క్రియల్ని చూసి నిజంగా దేవుని కుమారుడని ఒప్పుకున్నారు. రాయబడింది అదంతా. మరి నేను, మీరు, మీ పిల్లలు దేవుని కుమారులు అవ్వాలంటే క్రియలు, మాటలు, ఆలోచనలు వీటన్నిటిని చూసి నిజముగా ఇతను దేవుని కుమారుడే అని ఒప్పుకోవాలి. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిని మనం ఒప్పుకుంటేనే మనం పరలోకం వెళ్తామండి, లేదంటే వెళ్ళమండి. భూమి మీద క్రైస్తవులుగా ఉండి లోకంలో ఉన్న ఇష్టానుసారమైన బ్రతుకును వద్దనుకొని ఏదో కొద్దిగానైనా భక్తిగా ఉంటున్నాం కదా, మరి కొద్దిగా భక్తిగా ఉంటున్నప్పుడు పరలోకం వెళ్ళకపోతే ఎలాగా? ఇంకా కొన్ని సంగతులు తెలుసుకొని, ఇగో ఇలా ఉంటే దేవునికి ఇష్టం లేదా, ఇలా ఉంటేనే దేవుడు మనల్ని ఒప్పుకుంటాడా అని ఇంకొంచెంగా ప్రవర్తన మార్చుకొని, ఇంకొంచెంగా దైవత్వపు లక్షణాలు మనకు తెచ్చుకొని మనం ఏం చేయాలండి? దేవుని కుమారులుగానే బ్రతకాలి. నా కూతురు బాగా చదివింది అనుకోండి, అబ్బా మీ అమ్మలాగా భలే చదివేస్తున్నావు, అబ్బా మీ అమ్మలాగా భలే పని చేస్తున్నావు అంటారు కదా. అలాగా మనల్ని చూసి ఇదిగో నిజంగా దేవుని ఏసులాగే, నిజంగా యేసుక్రీస్తు వారు ఎలాగైతే చేశారో అలాగే చేసేస్తున్నాడు అని దోతలు కూడా చెప్పుకుంటాయి మన గురించి. అని చెప్పుకోవాలి. చెప్పుకోవాలి అంటే నటిస్తే కుదరదు. సంఘంలో నటించగలరు, చాలా మంది నటిస్తారండి. మంచిగా పనులు చేసేటట్టుగా, ఏ మాట మాట్లాడలేనట్టుగా. మనుషుల ముందు మనం నటించగలమేమో, దేవుని ముందు నటించగలమా? క్రీస్తు ముందు నటించగలమా? మనకి సువార్తలు రాస్తూ వారి హృదయ ఆలోచన ఆయన ఎరిగి అని, ఆయన మనుషుల ఆంతర్యం ఎరిగినవాడు గనుక అని కొన్ని పదాలు రాయబడి ఉంటాయి ఆయన గురించి. కనుక నటించడానికి అవకాశం లేదు, జీవించాలి. జీవించాలి అంటే కష్టమైన కొన్ని లక్షణాలు మనలో ఇముడ్చుకోవాలి. అలా ఇముడ్చుకోవాలి అంటే వాక్యం వినాలి, చదవాలి, మన పిల్లలకి దేవుని యొక్క భయభక్తులు నేర్పించాలి, మన సమాజంలో ఉన్నవారికి నేర్పించాలి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు నిలబెట్టుకోవాలి. ఇలా చేస్తూ దేవుని కుమారుడు అవడానికి ప్రయాసపడాలి. ఇలా దేవుని కుమారులకు ప్రయాస పడితేనే మనకి పరలోకం. ఇక్కడ చాలా మంది ఇంచుమించు ఒక 15-20 మంది వరకు వాక్యం వింటున్నారు. అందరూ పరలోకం వెళ్ళాలని ఆలోచనతోనే ఉన్నారా? ఇంకెక్కడికైనా వెళ్ళాలని ఆలోచనతో ఉన్నారా? ఎలాగైనా సరే నేను పరలోకం వెళ్ళాలి, పరదేశకి వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి అనుకుంటాం కదా. మరి పరలోకం వెళ్ళిపోవాలి అనుకుని ఎంత గట్టిగా అయితే అనుకుంటున్నామో, ఇది చేస్తే దేవునికి అసహ్యం, నన్ను అసలు గడప కూడా తొక్కనివ్వడు అనుకునేలాగా కొన్ని పనులు మనం చేస్తాం. అవి మనకే తెలుసు, ఎవరికీ తెలియదు. ఇది నాలో చిచి నేను చేసింది నాకే నచ్చలేదు, నిజంగా నేను ఎలా చేశానా అని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం. నిజంగా అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సిందే, నాకే నేను చేసిన దాని మీద ఇంత అసహ్యం ఇస్తే దేవునికి ఎలా ఉంటుంది, నాకే నేను చేసిన దాన్ని బట్టి కోపం వస్తే దేవునికి ఎలా ఉంటుంది, ఆయన నన్ను అంగీకరించడేమో, ఆయనను చూసి మొహం చిన్నబుచ్చుకుంటాడేమో అని ఇలాంటి ఆలోచనలతో ఉదయం నుంచి పడకకి చేరేంత వరకు మన ఆలోచన ఉండాలి. మొదట ఆలోచన, తర్వాతే మాటలు అండి. మరి దేవుని కుమారులుగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలని నేర్చుకున్నాను, చాలా ఉన్నాయి. అయితే 2-3 లక్షణాలే మీకు నేను చూపించాను. సమాధాన పరచాలి, శత్రువులను ప్రేమించాలి, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండేటట్టుగా వాళ్ళ ప్రవర్తన మనం మార్చాలి, ఇంకా వాక్యాన్ని చేతపట్టుకోవాలి, దుష్టులకి చేయాలి. అమ్మో కొంచెం కష్టమైనా చేయాలి. మరి ఇలాంటివన్నీ మనం చేస్తున్నప్పుడు మనల్ని చూసి మనుషులే ముచ్చట పడతారు. నిజంగానండి, అతను మీకు ఎంత కీడు చేసినా కానీ మీరు మంచి చేయాలని చూస్తున్నారు చూసారా. బ్రదర్ ఇక్కడ మీరు నాకు నచ్చారు, సిస్టర్ ఇక్కడ మీ మనసు నాకు నచ్చింది సిస్టర్ అని మనుషులు మనల్ని పొగుడతారు. మనుషులకి ముచ్చటేస్తుంది, మనుషులకి ప్రేమ పుడుతుంది, మరి పరలోకపు తండ్రికి పుట్టరా? అబ్బా నా గుణాలే కనబడుతుంది. నాకు 2 బిడ్డలండి, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు. చూడగానే వాళ్ళిద్దరు వాళ్ళ డాడీ లానే ఉంటారు, నాలానే 2 పిల్లలు ఉండరు. వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా
అచ్చం వీళ్ళ డాడీ లానే ఉన్నాడు, అచ్చం వీళ్ళ డాడీ లా ఉన్నాడు. ఆయన కూడా ఏమంటారు, నా అలాగే ఉన్నాడు కదా, నా అలాగే ఉన్నాడు కదా, ఆయన మురిసిపోతుంటారు. నేను మురిసిపోవడానికి ఇద్దరు నా పోలికలో లేరు. అంటే మీ పిల్లలు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ నాన్న చేస్తే మా అత్తగారు మాంగారు అంటారు, సేమ్ అమ్మ సేమ్, ఇదిగో మీ భర్త ఇలాగే చేశాడు, ఈ వీడు ఇలాగే చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ముచ్చట పడుతుంటారు. తండ్రులు ఏదైతే చేశారో అది అల్లరైనా ముచ్చట వేసేస్తుంది పిల్లలు చేస్తే. కానీ దేవునిలో ఉన్న గుణాలు ఆయనలో ఉన్నవే మనలో కనిపించాయి అనుకోండి, ఎవరికి ముచ్చట పడతారు తెలుసా? దేవదూతలు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎవరి పక్షంగా ఉన్నారు? దేవునిలో ఉన్న లక్షణం, యేసుక్రీస్తులో ఉన్న లక్షణం వీళ్ళలో కనబడుతుందా? కనబడుతుంది. అందుకే రోమపత్రికలు అంటారు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. అంటే మన దేవుని కుమారులుగా ఉండాలి, దేవుని కుమారు లక్షణాలు మనలో ఉండాలి, మనం చేస్తే మనం చూసి ముచ్చట పడాలని, ఆనందించాలని దేవదూతలు ఏం చేస్తున్నారంట? తొంగి చూస్తున్నారు. పేతురు పత్రికలో మాట్లాడుతూ ఈ కార్యములను దేవదూతలు తొంగి చూస్తున్నారంటే, నువ్వు దేవుని పిల్లోడుగా వేసే ప్రతి అడుగు, మాట్లాడే మాట, ఆలోచన, క్రియలు అన్ని దేవునికి ఇష్టంగా ఉంటే ముచ్చటపడి చూసే దేవదూతలు నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా పరలోకాన్ని ఉంచాడు యేసుక్రీస్తు. మరి వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుని కుమారులుగా పిలువబడడానికి, దేవుని కుమారులుగా ఉండటానికి మన ప్రవర్తనను మార్చుకోవాలి. ఇవి సింపుల్ అనుకోకండి, చాలా కష్టం. కష్టమైనవి ప్రయత్నిస్తూ, ఒకసారి ప్రయత్నిస్తే అందరూ పాస్ అయిపోతారండి? పాస్ అవ్వరు కదా, ఫెయిల్ అయిపోతుంటాం. కొన్ని ప్రయత్నాల్లో విఫలమైపోతుంటాం. అయినా కానీ మనం ఏం చేయాలి? ఆయన కుమారుడు వల్ల మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, మనం పడిపోయినా మన బలహీనతల్లో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు, మనల్ని చివరి వరకు తనలో స్థిరంగా నిలిపే శక్తి యేసుక్రీస్తు వారికి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, దేవుని కుమారులముగా ఈ అన్యజనుల మధ్య బ్రతకాలి. మూర్ఖుల మధ్య దేవుణ్ణి జీవవాక్యాన్ని చేత పట్టుకోవాలి. జీవవాక్యాన్ని చేత పట్టుకుని వాక్యం చెప్పేసి మళ్ళీ వచ్చి ఇష్టానుసారమైన జీవితం కాదు. నిరపరాధులు, నిష్కలంకులు, అనిందిలుగా ఉండాలి. అలా ఉండడం ఎంత కష్టమో మీకు తెలుసు, నాకు తెలుసు. కష్టమే కాబట్టి వదిలేద్దామా? బైబిల్లో ఎన్నో ఉంటాయి, అన్ని చేయగలమా అని దులుపుకోకూడదు. చాలా మంది నోటి విన్నాను నేను ఈ మాట. అమ్మ దేవుడు చాలా చెప్తాడు అంటే మనం అన్ని చేయగలం ఏంటి? చెయ్యాలని చెప్పాడు. చెయ్యకపోతే గో టు హెల్ అంటాడు. చాలా మంది గో టు హెల్ అనే పదాన్ని చాలా ఈజీగా యూజ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. నేను వింటున్నాను, గో టు హెల్. ఏంటి హెల్ అంటే ఏమనుకుంటున్నా? పక్క ఊరు అనుకుంటున్నావా? గో టు హెల్ అంటే, గో టు హెల్ అన్నాడంటే ఇంకా అది ఆ జీవితం అసలు నరకం, నరకమే. భరించలేం మనం దాన్ని. కాబట్టి దేవుని కోసం, ఆయన మనకి తండ్రి అని ఆయన ఒప్పుకోవాలంటే ముందు కుమారుడు ఒప్పుకోవాలి, కుమారుడు ఒప్పుకోవాలంటే ఆ ప్రవర్తన మనలో ఉండాలి. ఇది చాలా కష్టం. కష్టమని ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి చూపించాడు. నేను బ్రతకలేని ప్రభు అంటావేమో, నేను పాపం చేయకుండా ఉన్నాను, నువ్వు పాపం చేసినా క్షమిస్తాను అంటున్నానుగా. కొన్ని లక్షణాలే కదా చెప్పాను. నేనేమి నా అంత పవిత్రంగా ఏ పాపం చేయకుండా నువ్వు ఉండలేవు కాబట్టి నా రక్తం నిన్ను కడుగుతుంది, ఉండు, ప్రయత్నించు, నువ్వు నా తమ్ముడివి, నా చెల్లివి, పరలోకం రావాలి అని ఆయన మనకి ధైర్యం ఇస్తున్నాడు. మనం ధైర్యంగా ఉన్నాం, మన పిల్లలకు కూడా నేర్పుతాం. నువ్వు నా కుమార్తెవేనమ్మా, నేనే నీ నాన్నని కాకుండా పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన నువ్వు నచ్చలేదనుకో ఆయన నేను పరలోకం రానివాడు, నరకానికి పంపేస్తాడు అని పిల్లలకి అర్థం కాకపోయినా చెబుతూనే ఉందాం. ఏమండి? మరి నువ్వు దేవుని కుమారుడవైతే ఏం చేస్తావు? అపవాది అడిగింది, నువ్వు దేవుని కుమారుడితే దూకు అని. మనం అలా కాదు, శోధించే వాళ్ళం కాదు. మనం ఎవరు? ఒకరినొకరు ఏం చేసుకోమన్నాడు? హెచ్చరించుకోమన్నాడు. ఒకరినొకరు ఈ మాటల ద్వారా పురికొల్పుకోమన్నాడు. కాబట్టి మీరు హెచ్చరికగా తీసుకుంటారో లేదంటే మా చెల్లి, మా సహోదరి క్రీస్తునందు మమ్మల్ని హెచ్చరిస్తుంది, మమ్మల్ని పురికొల్పుతుంది దేవుని కుమారులుగా బ్రతకడానికి అని ఏ విధంగా తీసుకున్నప్పటికీ మనం ఒకరినొకరు ఏం చేసుకుందామంటే, నేను దేవుని కుమార్తెనైతే నాలో ఈ లక్షణాలు ఉండాలి. బ్రదర్, మన దేవుని పిల్లలు ఉండకూడదండి, సరే ఇలా చేయకండి, మన దేవుని పిల్లలం కదా, దీనికి దూరంగా ఉందాం అని ఒకరినొకరు పురికొల్పుకుందాం. నేను మా ఇంట్లో చెప్తాను, డాడీ మన దేవుని పిల్లలం కదా, ఇలా వద్దులే డాడీ, ఇలా చేస్తే వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటది? కొన్ని సందర్భాల్లో పీక్స్ లోకి వెళ్ళిపోతుంటాయి గొడవలు. ఇంకా అది జరిగిందంటే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఉండదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన దేవుని పిల్లం, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి వదిలేస్తున్నాను నిన్ను అని చాలా సందర్భాలు మన కుటుంబాలు జరిగి ఉంటాయి. జ్ఞప్తికి తెచ్చుకోండి. అంటే కొన్ని సందర్భాలు ఇవి జ్ఞాపకం చేసుకుని మనం వెనక్కి తగ్గుతున్నాం కదా, అలాగే మన వెనక్కి తగ్గాల్సిన లక్షణాలు కొన్ని పనులు ఉన్నాయి. మనం ఆలోచించుకుందాం, తీసేసుకుందాం, దేవునికి ఇష్టమని అలవర్చుకుందాం. మనం అందరికి కలిసి దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర కూర్చోవాలి. అదే కదా యేసుక్రీస్తు వారు అన్నారు, దేవుని దూతలైతే ఒప్పుకుంటాను, నేను నా తండ్రి సింహాసనం మందు కూర్చుండిన ప్రకారం మీరును నా సింహాసనం మందు
కూర్చుంటే నిత్తును సింహాసనం ఇస్తాన్నాడు. అంటే సింహాసనం అంటే అధికారమే కదా! ఆ అధికారం, సింహాసనం, తండ్రి ప్రేమ కావాలి అంటే ఇవి అలవర్చుకోవాలి. సంతోషమండి. దేవుని మాటలు ఆలోచించుకున్నాం. దేవునికి పిల్లలుగా బ్రతకాలి. మన పిల్లలు మన లక్షణాలు కనబడితే ఎంత ముచ్చట పడిపోతామో, మన పిల్లలు మన ముందు ఇష్టమైనట్టుగా బ్రతికితే ఎంత ఆనందపడతామో, మన తండ్రి కూడా అలా ఆనందపడతాడు. చిన్న చిన్న విషయాలే. అల్ప సంతోషి, అలాగే చాలా కోపం గూడా. ఆయన గురించి మనకన్నీ తెలుసు. ఇలా ఉంటే ఇలా అయిపోతాడు అని. కాబట్టి ఆయన మనసెరిగి, ఆయన చిత్తాన్నెరిగి, ఆయన చెప్పినట్టుగా ఉండడానికి ప్రయత్నిస్తూ, ఆయన ఆనందపరిచే కుమారులంగా, కుమార్తెలుగా ఉండాలి అని నా మాటలు ముగిస్తున్నానండి. సమయాన్నిచ్చిన అన్నయ్యకు, అలాగే ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, తండ్రి అని మమ్మల్ని ఇలా పిలవటం మీరు మాకిచ్చిన అధికారం అని, నీ కుమారుని రాక ద్వారా, నీ కుమారుని శిలువ యాగం ద్వారానే మిమ్మల్ని తండ్రి అని మేము పిలుచుకోగలుగుతున్నామని మాకు అర్థమయ్యేలాగా వివరించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి అని మిమ్మల్ని పిలిచే అర్హత పాపులమైన మాకు లేదు. కానీ నీ కుమారుని రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి, పరలోకమందు మహామహుడగు, పరిశుద్ధుడగు, పవిత్రుడైన మిమ్మల్ని మేము భూమి మీద నరమాత్రులుగా ఉన్న మేము తండ్రి అని పిలుస్తున్నాము అంటే, నాయనా అది మీరు మాపై చూపించిన కృప, మా మీద మీరు ఇచ్చిన దయ. మీ కళ్ళ ముందు కోటాను కోట్ల దేవదూతలు ఉన్నా మిమ్మల్ని తండ్రి అని అవి పిలవలేవు. వాటికి అధికారాన్ని మీరు ఇవ్వలేదు. మాకు మాత్రమే ఈ అధికారాన్ని ఇచ్చారు. తండ్రి దేవా, ఇది మేము గొప్పవారమని మీరు మాకు ఇవ్వలేదు. నాయన మీరు దయచేతే మీ పిల్లలుగా మమ్మల్ని అంగీకరించారు. నాయన మీరు మమ్మల్ని ఎలాగైతే మీ కుమారుని ద్వారా మమ్మల్ని పిల్లలుగా అంగీకరిస్తున్నారు, అలాగే మా ప్రవర్తన ద్వారా కూడా మిమ్మల్ని సమాజానికి మీరు మా తండ్రి అని, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రవర్తనను మాలో చూపిస్తూ ఈ సమాజానికి, మా కుటుంబాలకు మేము మిమ్మల్ని గొప్పగా మా ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా చూపించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆ రోజు నీ కుమారుని ఎందరో ఇదిగో ఇతను దేవుని కుమారుడని ఒప్పుకున్నారు, ఆత్మ విషయమై నిరూపించబడ్డాడు. అలాంటి నిరూపణ మా దేహాలలో ఆత్మ ఉంటుండగాని నాయనా మేము మిమ్మల్ని నిరూపించగలుగుటకు, మేము నీ కుమార్తెలంగా, కుమారులుగా బ్రతుకుటకు మాకు సహాయం దయచేయండి. ఈ లోకంలో మేము పడిపోతున్నప్పటికీ, కొన్ని విషయాల్లో మేము విఫలమవుతున్నప్పటికీ, మీ యొక్క కుమారుని ఆత్మ ద్వారా మమ్మల్ని స్థిరపరుస్తూ, బలపరుస్తూ, చేయూతనిస్తూ, మమ్మల్ని సరిచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మీకు సంతోషాన్ని విషయంలో మీరు జరిగించిన ఆపరేషన్ విషయం మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అన్నయ్యకి మంచి ఆరోగ్యం దయచేయండి. మళ్ళా కుటుంబంతో, సంఘంతో మీ యొక్క మాటలు చెబుతూ అనేకులను బలపరిచినట్లు, అనేక సంపూర్ణ ఆయురారోగ్యాలని, బలాన్ని దయచేయమని, కుటుంబాన్ని కూడా బలాన్ని దయచేయమని, సంఘానికి కూడా నైనా మీరు చేయుతనివ్వమని కోరుతున్నాం. ఇదిగో తండ్రి, మరి క్రైస్ట్ చర్చ్ బెంగళూరు ద్వారా నైనా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలను బట్టి మీకు వందనాలు. నీ చిత్తమైతే, నీ కుమారుని రాక ఆలస్యం అయితే ఇంకను అనేక కార్యక్రమాలు నైనా ఈ సంఘం ద్వారా జరిగినట్లు సహాయం దయచేయండి. ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారు కూడా నైనా తమను తాము పరీక్షించుకునేలాగా వారికి ఆలోచన పుట్టించమని వేడుకుంటున్నాం. అయినా ఈ మాటలు చెప్పుచున్నందుకు మేము అయోగ్యులమే, కానీ మీరు మాకు యోగ్యతను అనుగ్రహించారు. ఈ యోగ్యతను మేము నిలబెట్టుకొని నాయనా మా బ్రతుకుల ద్వారా మీకు ఆనందాన్ని కలిగించే వారికి మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ, మేము చేసిన అపరాధములు క్షమించమని, మా కుటుంబాన్ని యొక్క దయలు కాపాడుతూ, మేమందరము మరణించు పర్యంతము నేను భయభక్తులు మానక ఉన్నట్లు మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటూ, క్రీస్తు వారి పవిత్ర నామములో మీ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.